దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానం వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. ఎందుకంటే ఆయన వాగ్దానములు మన జీవితానికి అవి ఎంతో అవసరంగా ఉంటూ ఉన్నాయి. మరి వాటిని విని మనం ఇంకా దేవుళ్ళలో ముందుకు వెళ్తూ ఉండాలి. మరి ప్రతి ఒక్క రోజులాగా ఈరోజు కూడా మనతో దేవుడు ఒక మంచి వాగ్దానంతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటో చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం మనం తీసినట్లయితే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. 10వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకున్నట్లయితే, భక్తిహీనుడు దేనికి భయపడనో అదే వారి మీదకు వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అంటున్నాడు. మనం చూస్తే ఈ యొక్క మాట, చివరి మాట మనం చూస్తే, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అంటున్నాడు. మరి భక్తిహీనులు ఆశించిన ఎందుకు దొరకదు? మరి నీతిమంతులే ఆశిస్తే ఎందుకు దొరుకుతుందో వాళ్ళకంటే, ఇద్దరికి కూడా రెండు, భక్తిహీనులకి నీతిమంతులకి ఇద్దరికి కూడా వాళ్ళు కోరుకునేటటువంటి ఆ కోరికలు ఎలా ఉంటాయి? భిన్నంగా ఉంటాయి. రెండు కూడా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. భక్తిహీనులేమో ఒకళ్ళు నాశనం కావాలి అని తప్పుగా వాళ్ళు కోరుకుంటూ ఉంటారు, అందుకనే వాళ్ళకి అవ్వవు. కానీ నీతిమంతులు అలా కాదు, మంచి వాటిని కోరుకుంటారు, కాబట్టి వాళ్ళకి అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నీతిమంతులు అంటూ ఉన్నాడండి. మనం దేవుళ్ళలో మనం నీతిమంతులుగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, మనకు మనం తగ్గించుకొని ఉండాలి. ఒకళ్ళ మనం తిట్టారని చెప్పేసి మరలా మనం బూతు మాటలు తిట్టడము, దేవుని యొక్క వాక్యానికి విరోధముగా మనం నడుచుకోవటము, అది నీతిమంతుల కింద రాదు. ఆ యొక్క తప్పును, పాపమును నీ యొక్క నోట ఉంచుకొని ఏం కలుగుతుందంటే, ఈ రోజుల్లో మనుషులకు ఏం కలుగుతుందంటే కనుక గర్వం అనేది వస్తున్నది. నేను చెప్పిందే కరెక్ట్, నేను ఏదైతే మాట్లాడుతున్నానో అదే కరెక్ట్, అదే రైట్ అనుకుని చాలామంది కూడా నేను పాపం చేయలేదు అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రియా దేవుని బిడ్డారా, ఒకానొక సమయం వచ్చినప్పుడు దేవుడిని తెలియపరుస్తాడు, ఇవి పలానా చేసిన తప్పు, కానీ నువ్వేమనుకుంటూ ఉన్నావు, నేను చేసినంత కూడా మంచిగానే చేశాను, కరెక్ట్గానే చేశాను అనుకుంటూ ఉన్నావు, కానీ తప్పు అని చెప్పి దేవుడు చూపిస్తాడు. ఆ యొక్క తీర్పు వచ్చే దినం దాకా మనం వెయిట్ చేసే కంటే, ఆ తీర్పు వచ్చే దినం దాకా మనము ఆగే కంటే కూడా ఈ ఉన్న సమయంలోనే దేవుని ఎదుటకు వచ్చి మనము, ప్రభువా ఒకవేళ నేను మాట్లాడిన దానిలో ఏమైనా తప్పు ఉంటే కనుక నన్ను క్షమించి నన్ను నీతిమంతులుగా చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తే, అప్పుడు నీతిమంతులు ఏవైతే ఆశిస్తూ ఉంటారో అది దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అలాగే ఆశించే వాటిని కూడా మనం ఎట్లాంటివి ఆశించాలి? మనం నీతిమంతులుగా ఉన్నాము, దేవుళ్ళలో ఎదుగుతూ ఉన్నాము, మంచిగా ఉన్నాము, ఎదుగుతూ ఉన్నాము దేవుళ్ళలో, ఎటువంటి మనం ఆశించాలి? ఈ లోకం ఏదైతే కనుక వద్దనుకుంటుందో వాటిని మనం ఆశించాలి. ఈ లోకంలో ఏంటి? మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని కొంతమంది చులకనగా చూస్తూ ఉంటారు భక్తిహీనులు, కానీ మనం అలా ఉండకూడదు కదా. ఈ లోకంలో డబ్బు ఆశిస్తూ ఉంటారు, మనం అది ఆశించకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం ఆశిస్తూ ఉంటారు భక్తిహీనులు, కానీ నీతిమంతులు అది ఆశించకూడదు. దేవుని యొక్క క్రియలు ఏవైతే ఉన్నావో, ఏవైతే కనుక మనం చనిపోయిన తర్వాత అవి మనతో వస్తాయో వాటిని ఏం చేయాలి? నీతిమంతులు ఆశిస్తూ ఉండాలి. అంతేగాని ఈ లోకంలో ఏవైతే అంతమవుతూ ఉంటాయో వాటిని మనం ఆశించకూడదు. దేవుడు అంటూ ఉంటాడు, మొదటిగా మీరు నన్ను వెతకండి, ఆ తర్వాత మీకేమి కావాలో నేను వాటిని ఇస్తూ ఉంటాను అంటాడు. మొదటిగా ఎవరిని వెతకమంటాడు? దేవుడు ఆయన్ని వెతకమంటాడు, దేవుడిని వెతకమంటాడు. ఆ తర్వాత మీకేవైతే అవస్థలు అక్కర్లు ఉన్నాయో అది దేవుడే తీరుస్తాడంట. ఏమంటే మనము ఎంత అప్పుల్లో ఉన్నామో, మనకి ఎన్ని లక్షల అప్పులు ఉన్నాయో, అలాగే మన కుటుంబంలో ఎటువంటి రోగం ఉన్నదో దేవుడు తెలియదా? దేవుని యొక్క కళ్ళ దృష్టి చూస్తూనే ఉంటాడు, కళ్ళతో దేవుడు చూస్తూనే ఉంటాడు, ఆత్మరూపిగా దేవుడు చూస్తూనే ఉంటాడు, అన్నీ తెలుసు దేవుడికి. కానీ మనం ఏదైతే అడుగుతామో అని చెప్పి దేవుడు చూస్తూ ఉంటాడు. మనము మొదటిగా ఏదైతే విత్తుతామో దాన్నే మనం ఏం చేస్తూ ఉంటాము? కోసుకొని తింటూ ఉంటాం. ఎలాగైతే ఒక నీతిమంతుడుగా ఉండి మంచి విత్తనాలు, మంచి వాటిని అడిగి నువ్వు విత్తనము నాటావనుకో, ఆ మంచి వాటిని దేవుడికి ఏం చేస్తాడు? ఒక ఫలాల్లాగా నీకు దేవుడిస్తూ ఉంటాడు. అది కాకుండా నువ్వు
ఏవైతే నీకు వద్దో నీతిమంతుడు అడగకూడదని నువ్వు అడుగుతూ ఉన్నావో, నీతిమంతుడు అడగకూడదని నువ్వు అడిగావు అనుకోండి, అప్పుడు ఎవరి కిందకు వస్తావు? భక్తిహీనుడి కిందకు వస్తూ ఉంటావు. కాబట్టి ఆ భక్తిహీనుడు చేసేది ఉందా? పైన చదువుకున్నాం, భక్తిహీనుడు దేవునికి భయపడనో దేనికి భయపడనో అది వారి మీదకి వచ్చినట్ట. అంటే భక్తిహీనులు ఏదైతే అడుగుతూ ఉంటారో అది వారికి రావటం లేదు. కానీ నీతిమంతులైతే ఏదైతే అడుగుతూ ఉన్నారో అది దేవుడు వారికి ఖచ్చితంగా ఇస్తున్నాడు. అడగటం కూడా ఇటువంటివి అడగాలి, చాలా మంచిది. దేవుడి కోసం ఏవైతే పనులు ఉంటాయో, ప్రభువా మీకు వాక్యము ప్రార్థన చేస్తున్నటువంటి ఆ శక్తిని నాకు దయచు. మరలా మనం ఎట్లాగా నీతిమంతులుగా ఎంచబడతాము? దేన్ని చూసి మనం ఉంటున్నాం కదా నీతిమంతుల్లాగా, మనలో ఏ గుణము, ఏ హ్యాబిట్ని మనం చూసి దేవుడు నీతిమంతుల కింద లెక్కేస్తాడు? ఏమంటే కోపాన్ని చూసి నేను నీతిమంతుల కింద లెక్కేస్తాడా? లేదు. నువ్వు ఒకరిని అవమానించడం చూసి నేను దేవుడు నీతిమంతుల కింద లెక్కేస్తాడా? లేదు. కానీ ఒక మాట ఉన్నది, మనం చూస్తే రోమీయులు రాసిన పత్రిక మనం తీస్తే అక్కడ 5వ అధ్యాయంలో 1వ వచనంలో మనకు ఉంటూ ఉంటుంది. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, కాబట్టి విశ్వాసం మూలన మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నామంట. చూసారు కదా, దేని వల్లంట? దేన్ని ఇప్పుడు మనం చూస్తే పాలు ఉన్నాయనుకోండి, పాలు ఇంత లీటర్లో అని వాటిని లెక్కేస్తారు కదండి. అలాగే ఇప్పుడు కూరగాయలు ఉన్నాయనుకోండి, ఇన్ని కేజీలని లెక్కేస్తూ ఉంటారు. అలాగే నువ్వు నీతిమంతులుగా ఉన్నావంటే నేను దేని కింద లెక్కేస్తాడు దేవుడు? విశ్వాసం కింద లెక్కేస్తాడు. ఎంత విశ్వాసం ఉంటే అంత గొప్ప నీతిమంతులుగా ఉంటూ ఉంటాం. కాబట్టి దేని ద్వారా మనం నీతిమంతులుగా ఎంచబడుతూ ఉంటామంట? విశ్వాసం ద్వారా. కాబట్టి ఆ విశ్వాసం ఎప్పుడైతే నీలో ఉంటుందో నువ్వు ఆటోమేటిక్గా ఎలా అవుతావు? నీతిమంతుడిలాగా అవుతావు. అలాగే నువ్వు అడిగేవి కూడా ఎలా ఉంటాయి? విశ్వాసంలో ఉన్నావు కాబట్టి నువ్వు అడిగేవి కూడా ఎలా ఉంటాయి? దేవునికి కావాల్సినవి, దేవుడు కోరుకున్నవే నువ్వు అడుగుతావు. ఎందుకు? నువ్వు విశ్వాసంలో ఉన్నావు. కాబట్టి మనం ఆ సామెత గ్రంథంలో మాట్లాడుకున్నాం, నీతిమంతులు ఏవైతే అడుగుతూ ఉంటారో అది వారికి దయచేయబడుతుంది. సరే, దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పగా ఉన్నది. అలాగా మనం దేవుడిలో విశ్వాసం కలిగి ముందుకు వెళ్తూ ఉండాలి. అలా విశ్వాసం కలిగి మనం నీతిమంతులుగా ఉన్నప్పుడే దేవుడు మనకి ఏవైతే అడుగుతూ ఉంటామో మనము అది మనకి ఇస్తూ ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు నీకు లేకపోవచ్చు, కానీ కొన్ని దినముల తర్వాత నీకు మరలా దేవుడి యొక్క ఆశీర్వాదం రావచ్చు కదండి. నిజంగా మన కొరకు ఎక్కువ సమయాలు, మనకు కావాల్సినవి ఎక్కువ సమయాలు అడిగే కంటే కూడా దేవునికి ఏం కావాలో అవి తెలుసుకొని కొన్నిసార్లు అది మనం చేస్తూ ఉండాలన్నమాట. దేవుడు మనకి ప్రతి ఒక్క రోజు మంచిగా మెలకువ ఇచ్చి మనం పనులకు వెళ్తూ ఉన్నాము. దేవుడు మనల్ని బ్రతికించి ఉన్నాడు కదా, మనం పనులకు వెళ్తూ ఉన్నాము. దేవుడు మనకి ఎంతో సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా మన కోసమే, మన యొక్క అవసరాల అక్కర్ల కోసమే, వాటి గురించే దేవుడిని అడగకుండా, ప్రభా నీకేమి కావాలయ్యా ఒకసారి ఆలోచించి దేవునికి ఏమి కావాలో వాటిని కూడా కొన్నిసార్లు మీరు పట్టించుకొని అడగండి. అప్పుడు మీ యొక్క జీవితం ఎంత మంచిగా ఉంటుందంటే, ఎంత మంచిగా ఉంటుందంటే ఎన్ని శ్రమలు వచ్చినా మంచిగానే ఉంటుంది, శ్రమలు రాకపోయినా మంచిగానే ఉంటుంది. కాబట్టి అలాగా మనం దేవునిలో విశ్వాసంతో ముందుకు వెళ్ళి నీతిమంతులుగా ఎంచబడదాము. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.